కొండలంత వరం ఇవ్వగలిగిన, ఊహించలేని వరం ఇవ్వగలిగినవాడు. ఆయనను ఇది ఇవ్వండి అని కాకుండా భక్తితో ప్రేమతో ఆయనని పట్టుకోగలిగితే ఆయన ఏదిస్తారన్న దాన్ని ఊహించడం కూడా నీకు సాధ్యం కాదు. బజ్జుందిరా, దా పడుకోదా, దానన్నా దమ్మా పడుకుందిరా, దా రే శివా, శివా ఈరోజు ఏం రోజు తెలుసా? ఈరోజా? ఏదో చెప్పు నాకు. ఏం రోజు తెలుసా అని అడుగుతాను. ఏం ఈరోజు ఏం పైన బయట తిరుగుతున్నారు అందరూ, చూసినావా అని? వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి చూసినావా? బండ్లకి వెహికల్స్ కి ఏమున్నాయి చూసినావా? ఏమైనా గమనిస్తున్నావా లేదా? బయట ప్రపంచాన్ని నీ ప్రపంచంలోనే ఉన్నావా? నువ్వు నీ మాత్రాడు చూసుకుని వాళ్ళేం చేసినారు, వీళ్ళేం పోయిందని ఎట్లా పోతున్నారు అట్లా పోతున్నా. నేనేమి వేరే వాళ్ళ ఫోకస్ పెట్టినా అర్థమైంది. నీ ఫోకస్ గురించి మాట్లాడలే. అసలు ఈరోజు ఏం రోజు అన్నా తెలుస్తుందా? ఈరోజు ఏం రోజు? శనివారం. దేశభక్తి గురించి ఏమన్నా ఉందా నీకు అనేది ఆలోచిస్తాను. దేశభక్తి అందరికీ. ఈరోజు ఇండిపెండెన్స్ డేనా, రిపబ్లిక్ డేనా, లేకపోతే August 15th? ఏం రోజు? ఈరోజు శనివారమే. August 15th ఏం చేస్తారు? జెండా ఎగరేస్తారు, సెల్యూట్ కొడతారు. అయితే ఈరోజు ఏం ఇండిపెండెన్స్ డేనా, లేకపోతే ఇది ఏముంటుందని జనవరి అంటారా? ఏడికంటారు జనవరి అని? ఆగస్ట్ని ఇది ఏమంటారు దాన్ని? 26 వస్తుంది చూడు. ఏంది వస్తుంది 26? గణతంత్ర దినోత్సవం. అంటే స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు వచ్చింది. మళ్ళీ స్వాతంత్రం వచ్చిన నువ్వేం చేస్తాను? పోరాడుతానా? యాడా నీ పోరాటాలు పక్కన పెట్టి నీతో పోరాడతాను. నీ లోపల గుద్దు పోరాటాలు అవన్నీ దాని గురించి కాదు అడుగుతాను నేను. అర్థమైందా? ఈ రోజు నీ వంతు ఏమన్నా చేస్తానవా? మంచి పని ఇంతవరకు లేదా అని అడుగుతాను. మనం మంచి పని నేను 10 మంది నువ్వు అనుకుంటే కాదు కానీ నువ్వేం చేస్తాను? 10 మంది కలిసి మేము ఈరోజు 100 మందికి పెట్టిస్తాము. ఫుడ్, బట్టలు, అవి ఇవి అన్ని మా చేతుల మీద ఎంత నువ్వు వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆ లిస్ట్ 10 మందిలో సెలెక్ట్ చేసి గవర్నమెంట్ వాళ్ళు 5 లక్షల రూపాయలు బహుమతి ఇస్తారు. 10 మందిలో నేను ఒకరిని, నువ్వు యాడ్ అయితే 11 అని అవుతావు. ఆ 11 మందిలో 8 మందిని సెలెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఈరోజు ఎవరెవరు సేవలు చేస్తున్నారు అనేది సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి తలాక 1 లక్ష రూపాయలు వస్తుంది. మళ్ళీ 11 మందిలో 8 మంది అంటే పెద్ద విషయం కాదు కదా. మళ్ళా తెలుసు మామూలు నాలాగా దేశభక్తున్న వాళ్ళు, నాలాగా ఎట్లా సమాజ సేవ చేయాలని నాకేమేమి లేదా? మళ్ళీ జేఏ గ్రూప్ లో డబ్బులు దానికి నువ్వు ఎంత ఖర్చు పెడతావు అనే దానికి వేసుకునే లిస్టు. ఫోర్స్ ఏం లేదు, నీకు చేతనైనంత. అర్థమైందే? గ్రూప్ లో కొత్త సభ్యుడు యాడ్ అవుతున్నాడు. అతని పేరు, అతని చిరునామా, అతని డీటెయిల్స్ అన్ని మొత్తం A to Z చెప్తాడు. నోట్ చేసుకోండి. పేరు శివ, రాయలసీమ బిడ్డ. వెనకాల పెద్ద గడ్డ. నీ గడ్డ వీక్తారు. వాళ్ళ చెప్పు, నువ్వు ఏమేం చేయాలి ఈరోజు అనుకుంటున్నావు? డీటెయిల్స్ వాళ్ళు చెప్పు. ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈరోజు నాకు తెలిసి 2000 ఇచ్చి 50 మందికి భోజనాలు పెట్టి వాళ్ళకి వాటర్ బాటిల్ ఇచ్చేసి దానికి తగ్గట్టుగా మంచి నాణ్యాలు ఇచ్చేసి 2000 ఎంతమందికి? 500 మందికి 500 మంది పెడతా. 2000తో అంటే వాళ్ళు ఏమి పప్పు నాక్కొని పోతారా, లేకపోతే ఎట్లా? మెతుకేమో దూడల్లో పెట్టుకుని నమ్ములుతారా? నువ్వు 2000 మళ్ళా 500 మందికి నువ్వు 2000తో నేను ఎట్లా పెట్టి ఇద్దాం అనుకుంటున్నావు? నువ్వు 2000 వేసుకోవచ్చు. 8 మంది ఎంత అవుతుంది? 8 మంది 500 మంది అని వండేది. 500 మంది 8 మంది వేస్తాను కదా అంటడా? ఏంది 8 మంది 2000? మాది పక్కన పెట్టు. నువ్వు 2000 వేస్తామో మేము 20,000 వేస్తామో, మేము 2000 మందికి పెట్టిస్తామో 2 లక్షల మందికి పెట్టిస్తాము అనేది మాకు సంబంధించిన విషయం. నీది మాట్లాడు. నువ్వు ఇప్పుడు అన్నం, పప్పు, రసం ఏమేమి ఐటమ్లకి డబ్బులు వేస్తావు చెప్పు. నేను అన్నము, పప్పు, రసము,
పులిహోర, చిత్రాన్నము, మళ్ళా ఓలిగా, పెరుగు, ఓలిగా, శనక్కాయలు, ఉగ్గాని బజ్జీ, అదే ఉగ్గాని బజ్జీ, మసాలా దోశ, ఎగ్ దోశ, కారపొడి దోశ. కిడ్నీలు అమ్ముతున్నావా దానికి? మాలాను కిడ్నీలు అమ్ముతున్నావా దానికి? మాలాను 2000కి నువ్వు చెప్తానే 200 ఐటమ్ ఎట్లా పెట్టేకైతుంది? ఏంటి 200 ఐటమ్ రోజు పెంచు డబ్బులు ఎవరి కోసము? ఇప్పుడు 11 మందిలో 8 మంది లక్కీ డ్రాలో తీస్తున్నారు. 8లో నువ్వు వస్తే ₹1,00,000 వస్తుంది. సరే ఒక 5,000 వేసుకోపో. మళ్ళీ అది 5,000 తగ్గట్టు లిస్ట్ చెప్పు. 5,000 తగ్గట్టు బీసి పెడతాను. ఇవన్నీ రాసుకో. పప్పు, రసముగా ఇవన్నీ తీసి, ఇవన్నీ బిర్యానీ, ఎగ్ బిర్యానీ. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన సభ్యుడు ఈ అబ్బాయి ఇప్పుడు మీకు 2 నిమిషాల్లో ₹7,000 మీకు పంపించడం జరుగుతుంది. నీ ఏ సైతానం కూడా నేను 7,000 అనలేను. నీ ఏ సైతానం కూడా నేను 7,000 అనలేను. మాట మార్చాను. అవు ఇప్పుడు 5,000కి వచ్చినావు నువ్వు నీ అకౌంట్లోకి వేసుకోనికి. నాకు అర్థమైంది. నా అకౌంట్ కాదు, మన గ్రూప్ అకౌంట్లోకి పోతుంది. అనొద్దు. గ్రూప్ అకౌంట్ అంటే నీ పర్మిషన్ లేకుండా నేను తీసేకుండదు, నా పర్మిషన్ లేకుండా నువ్వు తీసేకుండదు. అవునులే, అది గ్రూప్ గా పోతుంది మ్యాటర్. ఇది 20,000 వేసినోడు ఒకటే, 5,000 వేసినోడు ఒకటే, ఎంత వేసినోడైనా 2 లక్షలు వేసినోడైనా సరే అందరికి 11 మందికి ఈక్వల్ గా సమాన హక్కు ఉంటుంది. ఈక్వల్ గా సమానం క్రెడిట్ కొడతావు. నువ్వు 2 లక్షలు వేసి ₹1,00,000 తెచ్చి ఇంకేం లాభం? ఎవరు ఎవరు అది ఇప్పుడు దేశభక్తి ఉన్న వాళ్ళకి అది. నాకేం అవసరం లేదు, నాకు డబ్బులు ఏం అవసరం లేదు, నేను పెడతాను అనుకునే వాళ్ళు అది వేరు. ఇంకో 2 కేటగిరీలు ఉంటారు. ఒకరు దేశం కోసం చేద్దామని, ఒకరు ప్రైజ్ మనీ కొడదామని. ఇంకో 2 కేటగిరీలు ఉంటారు. ఒకరు దేశం కోసం చేద్దామని, ఒకరు ప్రైజ్ మనీ కొడదామని. నువ్వు తెలుసుకోవాలా, నాదేం లేదు దీంట్లో. నేను ఫస్ట్ కేటగిరీకే వస్తా. నేను పెట్టుబడి ఎక్కువ పెడతాను, నాకు ప్రైజ్ మనీ తక్కువ ఉన్నా కూడా నాకేం ప్రాబ్లం లే. నువ్వు ఆ పని చెప్పు. నేను ఆ పని చెప్పను. నువ్వు ఫస్ట్ కేటగిరీనే కదా? నేను 2వ కేటగిరీ కదా? నేను 2వ కేటగిరీ. అంటే నువ్వు పెడతానే డబ్బుకి 10 రెట్లు రావాలని రావాలి, పెట్టాలి కదా, కంపల్సరీ రావాలి. నాకు ఉండదు అట్లా. వాళ్ళు 2-3 ఉన్నారులే. వాళ్ళు 2-3 కాదు, చాలా మంది ఉంటారు. సరే, ఈ అబ్బాయిని సెకండ్ కేటగిరీకి వేసేసేయండి. చూడు, నేను పెడతా. నేను ఐటమ్ చెప్పి ఓకే. మటన్ బిర్యానీ, అవన్నీ ఇంటర్లే అప్పుడు పెట్టిద్దు కానీ ఇప్పుడు పంపిస్తాడు చూడండి. డబ్బులు వేపించేస్తే నువ్వు నేను ఐటమ్ చెప్పని నువ్వు వేసేసి చెప్పు. సర్లే, వేయించుకో. నంబర్ మెసేజ్ పెట్టడానికి పెట్టేది కదా. ఫస్ట్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పి. జన్మదిన శుభాకాంక్షలు దుర్గా. జన్మదిన కాదు ఈరోజు ఏం రోజు? పుట్టినరోజు అయ్యే రోజు. చీటాలట్లా మీ తమ్ముడు గురించి నీకు తెలుదా? జన్మదిన నీ అదే మరణదిన దినోత్సవం శుభాకాంక్షలు. మరణదిన దినోత్సవం శుభాకాంక్షలు దుర్గా. ఈరోజు ఏం రోజు చెప్పరా? ఆగస్ట్ 15. ఓహో, ఆగస్టు జెండా పండుగ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నీకు మర్చిపోకుండా ఒక 5,000 టక్కనేసి జెండాకి వందనం. 7,000 చెప్పినా నేను. సరే, 7,000 వేసేయి, జెండాకి వందనం కొట్టు, అందరికి డబ్బు కొట్టు. ఓకే, అర్థమైందా? టక్కన పంపి అర్జెంట్, 2 సెకండ్లు. ఓకే, చెప్పేది నాదో. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమేమి లిస్ట్ చెప్తున్నాడో పెట్టండి. ఒక్కొక్కరు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనేది నాకు పంపించండి. ఓకే, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్ము బిర్యానీ, లెగ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ చెప్పినాను. దాంట్లోకి చికెన్ చిల్లీ, మటన్ చిల్లీ, గోబీ రైస్, ఎగ్ రైస్, నూడిల్స్, చిత్రాన్నము, తెల్లన్నము, పప్పు, ఆకుకూర, మెంతాకు, పలకలాకు, ఇవన్నీ మిక్స్ చేసి పొరోటా, చపాతీ, పుల్కా, ఇవన్నీ ఈ అబ్బాయి పెడతా అని చెప్తున్నాడు. ఇవి వచ్చేసి నా లిస్ట్ చెప్తాడు చూడండి. నేను చిన్నపిల్లలకి మామూలుగా ఇది జోబీకి జెండా చెక్కుంటారు కదా, అది ఒక కట్ట వచ్చేసి ₹12 చెప్పినారు. అది ఒక కట్ట తీసుకుంటాను. ఇంకొకటి మనకి ఎక్కడ ఇంకొకటి వాటర్, నీళ్లు, చలివేంద్రం పెట్టిస్తాను. మామూలు 2 క్యాన్లు వాటర్, మినరల్ వాటర్ ₹25 చెప్పినారు క్యాన్. అవి ఒక 2 క్యాన్లు వాటర్ పెట్టిస్తాను. 2 క్యాప్స్, మన ఇండియన్ ఫ్లాగ్ ఉండే క్యాప్స్, 2 క్యాప్స్ ₹100 చెప్పినారు. ఇవి నేను ఇస్తున్నది. ఈ లిస్ట్ రాసేయండి. అది టాప్ పైన పెట్టండి, ఎవరెవరు బాగా ఇస్తున్నారు అనే దాంట్లో
నాది పై వరుసలో రావాల. అది ఓకేనా? అది ఓకేనా? ఇక్కడి పైన ఏమన్నా నువ్వు ఏంది ఏ ముద్రష్టముడా ఏమి ఏంది 2 వాటర్ క్యాన్లు నువ్వు 2 2 వాటర్ క్యాన్లు, 2 టోపీలు నా బొంగు పెట్టినావు నువ్వు దానికి నువ్వు టాపర్లో పెట్టాలి నువ్వు. అంటే మేమేమన్నా ఎరిపప్పులమా కొండెరిపప్పులమా నేనేమన్నా పెట్టిందానికి? నేను చెప్పినా కదా, నేను చేస్తానేది ప్రైజ్ మనీ కోసం కాదు, నేను చేస్తానేది దేశ సేవ కోసం చేస్తాను. నువ్వు ఇట్లా బాగా చేసే మూసుకొని ఇంట్లో కూర్చో. గొట్టమామడా సైతమ్మడా నీ ఎట్లా నరికేలా పండబెట్టే ఏం చేస్తాను? ఏం తప్పు చేస్తాను? ఏం పెడతాను? పేరు రావు. 2 లక్షలు పెట్టే వాళ్ళు ఉన్నారు, 200 పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. 200 అని చెప్పలేడా? గుర్తు చేసుకో. లోపల అనుకుంటావు, నాకు చెప్పలే కదా. లోపల అనుకున్నావు, బయటికి వినపడి ఉంటుంది అనుకో. వినపడింది ఏంటికి వినపడదు? చూడా నాకేమన్నా ఇట్లా ఓరు వచ్చి ఈ 8,000 రూపాయల్లో 6,000 రూపాయలు పక్కన తీసేసి అందరు సరిసమానంగా పంచుకుందాము. ఆ మిగిలిన 2,000తో ఈ కార్యక్రమాన్ని మనం నడిపిద్దాము. అందరు సభ్యులందరికీ చెప్పేది ఇదే. నేను మొత్తం అంత గ్రూప్ అలర్ట్ ఉండండి. మెట్టు తీసుకుని గ్రూప్ అలర్ట్ ఉండండి. మెట్టు తీసుకుని గ్రూప్ అంతా అలర్ట్ అయిపోతారు. ఇప్పుడు నీ 2,000తో జరుగుతుంది ఇప్పుడు కార్యక్రమం. నువ్వు ఎట్లా తీసుకుంటావు? నువ్వు ఒక లెక్క ఎట్లా తీసుకుంటావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు దేశం గురించి చెప్పి నువ్వు దేశం అడ్డం పెట్టుకొని నా ఎట్లో ఎంత మోసం చేస్తావు నువ్వు? నా ఎట్లో కాక ఇంకెంతమంది మోసం చేస్తున్నావు నువ్వు? ఒక దేశభక్తిని, ఒక దేశాన్ని, ఇండియాని ఒక ముందర పెట్టుకొని మీరు చేసేది లంగోడు. అదే ఇండియాలోనే ఉంటావు, ఇండియాలో తింటావు, ఇండియాలోకే ఇండియాకి మనం చేస్తున్నావు నువ్వు. ఈ ప్రైజ్ మనీ విషయంలో ఫస్ట్ శివ అనే పేరుని యాడ్ చేయండి. అది ₹1,00,000 దానికి. లేకపోతే తీసేయండి ఈ అబ్బాయి. ఎందుకంటే నా ఇండియాని అడ్డం పెట్టుకొని, దేశాన్ని అడ్డం పెట్టుకొని ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చిన 7,000 8,000 స్వచ్ఛందంగా జనాల కోసమే అంట, దేశభక్తితోనే ఇచ్చినాడంట. నువ్వు దేశభక్తితో ఇచ్చినావా? 7,000 8,000 ఎందుకు ఇచ్చినావు? లెక్క కోసం. ఏ లెక్క? ప్రైజ్ లెక్క. అది ప్రైజ్ లెక్క కోసం ఇచ్చినాడు. అది అందుకు నువ్వు మూసుకోండి. మేము ఏం పంచుతామో ఏం పంచమనేది నీకు అనవసరం. అర్థమైంది? లక్కీ డ్రా రేపు ఈరోజు సాయంత్రం జరుగుతుంది. మన దాంట్లో చూడరా, నేను ఇప్పుడు 11 మంది ఉన్నాం. నేను 10 మందిని ఆపిస్తా కావాలంటే. 9 నేను ఆపిస్తాను. కానీ ఇట్లా ఓల్ని మంచిగా పొగడల్లా ఏడవ పెద్ద స్థాయిగా ఇట్లా ఓల్ని పైకి రానిలా, ముందు రానిలా, ఇట్లా ఓల్ని తొక్కేస్తున్నారు. ఇట్లా ఓళ్ళు ఇతని గురించి బ్యాడ్గా చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు మనం ముందుకు పోనిస్తే మన దేశానికి గ్రీన్ వేర్డ్గా మారుతుంది. దీని గురించి ఘోరాలు ఎర్రఘోరాలు జరగవు. మనం ఏదైనా జరిగినా కూడా ఇట్లా వాళ్ళు ముందుకు వస్తారు, మాట్లాడతారు, చేయగలరు, అన్నీ ఉంటాయి. ఇలాంటి తప్పు పట్టద్దండి. ఇట్లా ఎవరు చెప్తావు? ఎవరికి ఫోన్లో మాట్లాడుతున్నావా? నేనేందో సెల్ పై ఏదో కవర్ ఊడిపోతానని చూస్తాను. ఏం చెప్తాను అప్పటి నుంచి? ఎవరితో మాట్లాడుతాను ఫోన్లో? నేనేమన్నా పిచ్చినా కొడుకునా? ఇప్పుడు ఫోన్లో కదా మాట్లాడతాడు. ఇది గొడ్లమోడ ఫోన్ ఏమన్నా నచ్చేదో ఏమన్నా అమ్మనే ఏదో ఫోన్లో వాగుతానావేమో చెప్పి నేను సైలెంట్ సెల్ ఒత్తుకుంటాను కదరా. ఫోన్ చూడాలిగా నా ముందు దీనికల్లా ఒకటి. ఇప్పుడు నీకైతే మన వాళ్ళు 9 మంది డ్రాప్ అవుతారు, నేను ఒకటి 10 మంది డ్రాప్ అవుతారు. సెలెక్ట్ అయ్యమన్నారు దాంట్లో నువ్వు ఒకటి ఉన్నావు. ప్రైజ్ మనీ కోసము లక్కీ డ్రా 6 గంటలకు తీస్తారు. ఇప్పుడు మొత్తం అన్ని జిల్లాలు, అన్ని స్టేట్ల నుంచి త్రూ మన భారతదేశం మొత్తం దీంట్లో లక్కీ డ్రా తీస్తారు. ఏమంటే మనోడు కదా అని చెప్పి నేను డ్రాప్ అయినా అని చెప్పి మిగతా 9 మంది డ్రాప్ అయ్యి 10 మంది డ్రాప్ అయినాం నిన్ను గెలిపించేదానికోసం. కానీ నీకు నిజంగా దేశభక్తి ఉండి నీకు నిజంగా జనాలకు సాయం చేయాలనే గుణం ఉంటే ఈ 10 కోట్ల మందిలో నువ్వు ఖచ్చితంగా నువ్వు లక్కీ డ్రాలో నువ్వు గెలుచుకుంటావు. ఇడేమన్నా ఇంటికి కనబడుతున్నాయా? ఏమైనా పూలు కనబడుతున్నాయి? మన ఇంటికి కనబడుతున్నాయా? ఏమైనా పూలు కనబడుతున్నాయి? నాకు అర్థమైంది. ఏ గొట్టమ్మడా సైతానమ్మడా, మీరు వెనక్కి పోయిండే చల్లకుండేది, వెనక్కి అడుగు వేసిండేది ఏందానికి? నా లెక్క పంచుకోవడానికి. నువ్వు గెలిచానగా నా లెక్క పని చేసుకోవాలా? డ్రాప్ అవుతాను కదా, నీకే దేనికి అవుతానవో లెక్క కొట్టేలానే. నువ్వు అంత చేస్తాను. ఇప్పుడు మీరు డ్రాప్ అయితే నీకే ఛాన్స్ ఉండేది. ఛాన్స్ ఉంటే లక్షలు వచ్చే ఎవడు వదులుకోడు. ఈ కాలంలో డబ్బులు ఎవరు వదులుకోడు. మాకు వద్దురా, మాకు నువ్వు ఇచ్చిన 8,000 చాలు. 8,000 కాదు, 8,000 చెప్పేది లక్ష వచ్చాను మేము అనుకుంటావు కదా నువ్వు. అది ఎట్లా? 10 కోట్ల మంది 10 కోట్ల మంది ఎవడున్నాడు? మనలాగా 10 కోట్ల మంది ఎవడుకోవచ్చు. అది నా పేరు ఎట్లా వచ్చాను నాకే తెలుసు. ఇప్పుడు మా వరకు మేము గుర్రాన్ని మనం వేటకు తీసిపోదాం, సముద్రానికి కాలం వరకు తీసిపోగలం. ఏమి
నువ్వు ఎట్లా తాగుతుంది గుర్రం ఏ ముదర్శపడా మళ్ళా తాగుతాగా కాలనీలు తాగకూడదని గుర్రం డిసైడ్ చేసుకోవాలా. అంటే నేను ఇప్పుడు నీకు ₹1,00,000 అని చెప్పినా ₹1,00,000 వస్తుందే రాదని నువ్వు డిసైడ్ చేసుకోవాలా. అంటే డబ్బులు వేయించినాక ఇట్లా ఉంటా డబ్బులు మేమంతా గ్రూప్ ఉంది కదా ఇప్పటికి గ్రూప్ మనుషులే పోలేదే. 8,000 వేసినాము నాకు తెలిసి గ్రూప్ ఎగ్జిట్ అయిపోయి ఉంటుంది నా కొడుకులంతా. 8,000 వేసినాము నాకు తెలిసి గ్రూప్ ఎగ్జిట్ అయిపోయి ఉంటుంది నా కొడుకులంతా. లే ఎవరైనా చచ్చినారా ఎంత వెళ్ళిపోయినారా వెతికి పంచుకొని వాటాలు యాడితే గ్రూపే కూడా గ్రూప్ పేరే మార్చేసినారు. ఏదో కొత్తది పెట్టినారు ఈరోజు. దసరాకు సంబంధించి గ్రూప్ పెట్టినారు. దసరా గ్రూప్లో మళ్ళీ యాడ్ చేపిస్తా ఆ పిల్లోని. ఏంది నల్లోడో హ్యాపీగా ముద్రష్టమోడు ఇప్పుడు ఏమే నువ్వు ఎట్లుంటుంది నీకే 10 కోట్ల మందిలో నీకు రాదా? 10 కోట్ల మందికి ఎవడు ఎప్పుడు జరుగుతుంది అట్లా అనుకోద్దు. ఎప్పటికి వస్తాడు సంకల్పం గొప్పదైండల్లా నువ్వు వస్తాదని కలగనల్లా. సంకల్పం అంటే మనలో ఉంటుంది. మనలో వేసుకోవాలా. మనలో ఏదైనా ఒక గేమ్లో కానీ ఒక క్రికెట్లో కానీ ఒక కబడ్డీలో కానీ ఇస్పెటాకుల్లో కానీ మన మీద మనం నమ్మకం ఉంటే అది ఇదే అని చెప్తారు. 11 కోట్ల మందిలో మనము అది లక్కీ డ్రా లక్ ఉండొచ్చు అంతేగాని నీ ఏదో కూడా ఉండాలా నా బొంగు ఉండాలా ఇవన్నీ నువ్వు మాట చెప్పద్దు. కూడా 10 కోట్ల మందిలో కూడా నీది రిజిస్టర్ చేసుకోవాలా. నువ్వు ఫస్ట్ మన సభ్యత్వం లేదు. అదేమన్నా లక్కీ డ్రా అనుకుంటున్నామా? ఏమైనా స్థలం చెప్తున్నావు నువ్వు? దాంట్లో స్థలం కొంటారమా? ఇప్పుడే మనం ఏమైనా లక్కీ డ్రా తీస్తున్నామా? నువ్వు దేశభక్తి ఉందా లేదా అనే సర్టిఫికేట్ తేయాలి కదా. నువ్వు సర్టిఫికెట్లు నవడాలోడి కాదు ఈడుండల్లా. ఇండియా అంటే అర్థమైందా? ప్యాకెట్లో ఇట్లా దొమ్మలు ఈ గుండెల్లో ఉంటే ఇండియాకి ఇచ్చేసినావా? ఇండియాకి ఇచ్చేస్తా అవసరం లేదు. ఇప్పుడు 8,000 నీ అట్లా నీకు ఉంటే నేనెట్టుకు వెళ్ళా నువ్వు ఇచ్చినావా? ఏమైనా పొడి 200 300 పడితే ఎట్లయితుంది? నా మాత్రం 20,000 నేను ఒక 10,000 వేసేస్తా. గ్రూప్ సభ్యులకి ముఖ్యంగా తెలియజేసుకుంది ఏమనగా నేను ఒక ₹10,000 ఇస్తున్నాను ఇప్పుడు. అది మొత్తం గ్రూపులో వాళ్ళు నాకు 90% వాటా ఇచ్చి ఆ 10% 10 మంది పంచుకోండి. ఏమి 90% అయితే నీకు వస్తుంది కదా ముద్రష్టమడా. 10% పంచుకోమని రూపాయి పంచుకోమన్నారు. ₹1,000 తీసుకో 900 తీసుకోవాలన్నట్టుంది. ముద్రష్టమడా అట్లా తిరిగి ఇట్లా తిరిగి దొబ్బేద్దామనే లెక్క. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దాము? ఏం చేయొద్దు. ఎవరి దారి వాళ్ళు పట్టుకొని మూసుకొని నా లెక్క నాకు పడే చెయ్యి. నీ లెక్క నువ్వు తీసుకో. నీ లెక్క పని చేసినాం కదా. కొడుకులో లేడు వీడు. కొడుకులో లేడు వీడు. ఎవరు నా కొడుకు ఉండు అనాయలు ఏం చేసినారు అడుగుతా. గ్రూప్ సభ్యులు మొత్తం ఈరోజు ఏం ఖర్చు పెట్టినారో మొత్తం నిలబండి. ఇప్పుడు అయ్యగారు వేసిన 8,000 ఏమేమి ఖర్చు అయిందో వెంటనే నాకు లిస్ట్ రావాల. అప్పుడు ఖర్చు పెట్టేస్తారు వీళ్ళు. అదే పని మీద ఉన్నారు ఎట్లా ఇవ్వగొట్టాలని ఉండో విషయం. అంటే నా కొడుకు చిల్లర నా కొడుకులు ఏమింటారు, తాగుతున్నా నా కొడుకులు ఏంటారు ఖర్చు చెప్తారు. వృద్ధులకి ₹3,000 బట్టలు తీయించినారంట. చిన్నపిల్లలకి స్కూల్ యూనిఫామ్లు తీయించినారంట. అనాథలకి భోజనాలు పెట్టించినారు. మొత్తం వచ్చేసి ₹8,934 అయింది. 8,900 అంటే నువ్వు కొద్దిగా అమౌంట్ ఇవ్వబడుతుంది నీ సైడ్ నుంచే మొత్తం. గ్రూప్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు, వెరీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే పెట్టిన వెంట 2 నిమిషాల్లోనే మీరు 8,000 2 నిమిషాలు అయిపోగొట్టడం జరిగింది. దానికి లెక్కాచారం కూడా మీరు వెంటనే తెలిపినందుకు నిజం కృతజ్ఞతంగా మేము భావిస్తున్నాము. జై హింద్. ఈ గ్రూప్ డిలీట్ చేసేయండి. అయిపోయింది. మళ్ళా జై హింద్ అని చెప్పడం ఏంది? నేను అంత పెద్ద పాటిని అసలు ఊహించుకుంటారా? ఎప్పటికప్పుడు అంటే లోపర్ నా కొడుకులు వృద్ధాశ్రమానికి ఎట్లా పోయింటారో, వాళ్ళ అనాథులకు ఎట్టిచ్చింటారో, బట్టలు ఎట్లా కొంటారో ఇప్పటికప్పటికి ఇప్పుడు వేసిందిలే. ఫోటోలు వీడియోలు ఉంటాయి కదా అవి చూపిస్తాం ఇప్పుడు. అట్లా ఏ ముద్రస్మడ భూమి కొట్టుకొని నాశనం అయిపోతారు మీరు ఇట్లా పరక మాట్లాడితే. మీరు మీకి ఉసురు ఊరికే పోదు మీది. ఇప్పుడు ఏమంటావు? ఏమంటావు? ఏం చేయొద్దు. రామ సీత పాట పాడుకుంటూ పనుకో, సరిపోతుంది. ఏం చేద్దామని అడుగుతున్నావు చూడు లెక్క విక్కొని. అంటే నువ్వు ఎంత ఉండాలి చూడు నీకే. కొద్దిగా జ్ఞానము యజ్ఞానము అవన్నీ ఉండాలి మీకు. ఇప్పుడు ఏం నీ డబ్బులు నీకు వెనకబడేలా? డబ్బులు
అంటే ఇప్పుడు ఏం చేద్దామని ఇప్పుడు ఇప్పుడు నీ డబ్బులు వెనక్కి ఇచ్చేలా ఏ పెద్ద ఏదో నువ్వు ఏదో చేసినట్టు పీకినట్టు మాట్లాడుతాను ఇచ్చేలా అంతే. నీ వెనక వాస్తవం మాట్లాడితే ఫ్రీగా ఇస్తున్నావు నాకేమన్నా నీ డబ్బులు ఏమైనా ఇస్తున్నావా ఈ లోపర్ నా కూడా లేమని లెక్క ఇచ్చేది లేదు. ఈము ఏం బిక్కుంటా బిక్కుపు, ఈము ఏం బిక్కుంటా బిక్కుపు, ఏమనంత అంత మాట్లాడి అంతే. ఏం బిక్కుంటా బిక్కు ఈము ఏం మీ దౌర్జన్యం ఏంటి అంతే. దౌర్జన్యం మాది అట్లే ఉంటుంది. దౌర్జన్యం మాది అట్లే ఉంటుంది. మేము ఇట్టే ఉంటాం. మా ఇష్టం ఇచ్చినట్టు ఏం చేసుకుంటా పోయి చేసుకో. ఏం చేసుకుంటే ఏం చేసుకుంటామా? ఏమన్నా చేసుకో. ఏమన్నా చేసుకోవాలా? ఏమని చేసుకో, నో ప్రాబ్లం. సరే ఇట్లా పెట్టుకుంటావు కదా నువ్వు. ఏది ఈ లెక్క ఎట్లా పెట్టుకుంటావు కదా? నాతో 10 మంది 11 మందితో ఉంటుంది. 10 మందితో ఉంటుంది. వాళ్ళతో సంబంధంలే. నువ్వు నన్ను పిలిచినావు, వాళ్ళే సంబంధం, నువ్వు సంబంధం లే. నువ్వు వాళ్ళతో సంబంధంలే. నీకు ఎట్లా పీకాలో తెలుసు, ఎట్లా ఏ అర్ధ టైం ఏం చేయాలో తెలుసు. చేస్తా. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. అది ఉండదు, అది జై హింద్. ఏంది చెప్పి చేస్తా, అది నా పద్ధతి. ఏంది ఉండదు? గేమ్ ఆడేది దాన్ని అమ్మేస్తా. ఎప్పుడు? నాకేమో 2 రూపాయలకి. నీకు అమ్ముతా. అది 60,000 కదా, నువ్వు 20,000 అమ్మితే అయిపోయా. ఎవడని తీసుకుంటాడు. సరే అమ్ము. చూడు పోరా, అమ్ముకో పోరా. చూడొద్దు.